అందరికీ నమస్తే. ఈ భూపతి ఆశన్న. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లున్నాయంటే మేము గొప్ప మేము తోపుగాలం అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే భావించుకుంటూ నన్ను నువ్వంటావా నిన్ను నేను అని చెప్పేసి ఒకరికొకరు కొట్లాడుకోవడం జరుగుతుంది, దౌర్జన్యం చేయడం జరుగుతుంది. నిన్న కరీంనగర్లో చూసినాం. కవాతులు ఏంటంటే మా గుర్తెరుగు తర్వాత కర్రలు పట్టుకొని కవాతు చేసింది. ఏది బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ అన్న మద్దతుదారులు. ఇటువైపు కేటీఆర్ తరఫున కౌశల్ రెడ్డి మాట్లాడిండు. ఏది మీ మాటలు ఒకరికొకరు చేసుకునే ఆరోపణలు ప్రజల మీదకి రుద్దాలని చెప్పేసి, ప్రజలకు ఇబ్బందికరంగా మారొద్దని చెప్పేసి నేను తెలియజేయడం అనేది. మీరు కొట్టుకోవాలనుకుంటే ఒక గ్రౌండ్లోకి పోయి ఇటు బండి సంజయ్ కౌశల్ రెడ్డి ఇద్దరు కలిసి తర్వాత వాళ్ళ ముఠ వీళ్ళ ముఠ కలిసి కొట్టుకుంటే సంతోషం. భయభ్రాంతులకి గురి చేసి నిన్న ఇది 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 సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇది బీహార్ కాదు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం. పచ్చగా సిరులు మీద తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ నెంబర్ 1గా నిలవాలని చెప్పేసి ఎంతోగానో ఆశించిన ప్రజల్ని పక్కన పెట్టి 10 ఏళ్ళు వాళ్ళు, ఈ 2.5 ఏళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు మొన్న పోయిన సంవత్సరం మనం చూసినాం. అనేక మంది హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలైపోయింది. కలుషిత ఆహారం తిని అంటే అక్కడ ఎక్కడ లోపం ఉన్నది? అధికారుల లోపం అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇటు విద్యార్థులు పట్టించుకోరు. ఇక్కడ రైతులు కళ్ళాలలో అకాల వర్షం పడి వడగళ్ళ వర్షం పడి వాళ్ళకి మొత్తం కన్నీళ్లు మిగులుస్తూ ఉంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాడు? ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఒక్కొక్క కళ్ళాలలో వాళ్ళు ధాన్యం అంతా తడిసిపోతా ఉంటే వాళ్ళు ఆ కాపాడుకోవడానికి ఆ తడిసిపోయి పిడుగులలో చనిపోతుంటే ఆ బాధ ఎవరికి పట్టదు? పిడుగులు పడి చనిపోతున్నారు. పంట చేతికి అందిన పంట తడిసిపోతా అంటే గుండెకి చనిపోతున్నారు. మరి వీళ్ళ బాధను పట్టించుకోకుండా నేను పోటుగానే అని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు వీళ్ళది ఏంటి? ఎవరి కోసం మీరు మరి ఎవరి కోసం కొట్లాడుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల కోసం అయితే కాదు. మీకున్న ఆలోచన ఏంటంటే నేను గొప్పవాడిని, నేనంత పోటుగాని లేనని ఆ లీడర్ ఆయన అనుకోవడం, నేను పోటుగానని చెప్పి ఈ లీడర్ అనుకోవడం. కానీ ప్రజల్ని మాత్రం రోడ్డున పడేసే కార్యక్రమం. రైతులు బాధపడుతున్నారు, ఇటువైపు విద్యార్థులు బాధపడుతున్నారు. ఇక్కడ ఎవరికి కూడా స్థితులు ఎక్కున్నాయంటే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత 2వ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం వచ్చిన కాడ నుంచి ఎవరికి కూడా పైసా పుట్టట్లేదు. ఎవరు పని చేసుకుందామన్నా పని దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ పనులు లేవు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వేయని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే పేరేమో తెలంగాణ రాష్ట్రం గొప్పగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం చూస్తుంటే ఉత్తిగా దిబ్బలెక్క కనబడుతుంది. ఏది ఒక బూడిద పోసిన దిబ్బ ఒకటి చూసినావా గట్ట కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళు కొట్లాడుకోని ఎవరికి సంఖ్య ఏం చేద్దామని ప్రజలకి మాత్రం ఇక్కడ కూడా ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచించట్లేరు. ప్రజల్ని గొర్రెలుగానే చూస్తున్నారు. ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మూలంగా కబర్లు చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేటోళ్ళు వాళ్ళ మనసు లోపల ఉన్న దుర్బుద్ధి మనకు తెలియక మనం ఓట్లేసి గెలిపిస్తా ఉంటే వాడు అందరం ఎక్కి వాడు సోకులు పడతాడు తప్ప మన పేద ప్రజలకి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మేలు చేయడానికి ఎవరు కూడా పని చేయట్లేదు. మనకున్న ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న సింగరేణి ఉన్నది, అనేక సంస్థలు ఉన్నాయి, ఇక్కడ ధర్మల్ ప్లాంట్లు ఉన్నాయి, విద్యుత్ అనేక కేంద్రాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు ఒకటి దరిద్రం ఒకటి ఉన్నది. మనని వాళ్ళు బాగుపడడం తప్ప పేదవాళ్ళని కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని మాత్రం బాగు చేయడానికి లేదు. ఇది తెలంగాణ రాష్ట్రము, సిరులున్న రాష్ట్రము, ధనిక రాష్ట్రము. ఈ రాష్ట్రంలో
మొత్తం కూడా ఎట్లా అంటే ఒక ఆ, మొన్న ఒక దేశం గురించి చూపిస్తారు, చిన్న దేశం అది, దాన్ని మించి డబల్ చేయొచ్చు మన రాష్ట్రం. అంత డెవలపింగ్ చేసిందంటే మన రాష్ట్రము ఎట్లున్నదంటే పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారుతుంది. రోజు రోజుకి మనం కూడా ఆ ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు ఉన్నాయేమో అని అనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదని చెప్తున్నా. అంటే రాజకీయ నాయకుల వల్ల, ఈ స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఈ విధంగా తయారవుతుందని చెప్తున్నా. పేదవాడికి, రైతులకి ముఖ్యంగా వాళ్ళ కష్టాన్ని మాత్రం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రాబోయే విద్యార్థులకి ఏదైతే విద్యా చట్టం ఏదైతే ఉందో, ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బలహీనుల వర్గానికి చెందిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి దాని మీద మనం పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఏదైతే ఆర్టీఐ ద్వారా చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా మనం ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక ఉన్న స్థానిక ప్రజలు కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే, వాడు వీళ్ళు కొట్టాలని, వీడు వాళ్ళు కొట్టాలని ఆలోచన తప్ప పేదవాడిని బతుకులు మార్చాలని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ డబ్బులకు ఆశపడకుండా ఓట్లు మాత్రం ఎవరైతే సరైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెయ్యాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రూపదయాశ అన్న. అందరికీ ధన్యవాదాలు.